ఎప్పుడు చేసే ఇడ్లీలు కాకుండా ఒకసారి ఈ గ్రీన్ ఇడ్లీలను చేసి పెట్టండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి, చాలా ఇష్టంగా తింటారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈ గ్రీన్ ఇడ్లీలని పెసర్లతో చేస్తున్నామండి. పెసర్లలో మనకి కావలసినంత ప్రోటీన్స్ అయితే అందుతాయన్నట్టు, బరువు తగ్గడానికి అలాగే ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసర్లను అయితే వేసుకోవాలి. ఈ పెసర్ల ప్లేస్లో తొక్క ఉన్న పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి. తొక్క ఉన్నవి తీసుకుంటే మంచిది హెల్త్కి. ఇందులోనే 1/2 కప్ అని బియ్యం అయితే వేసుకుందాం. నీళ్ళు వేసేసుకొని 1కి 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఈ విధంగా బాగా కడిగేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళైతే వేసేసుకోవాలండి. ఇవి మునిగి బాగా పైకి అన్నట్టు. తీసుకున్న క్వాంటిటీకి 3 క్వాంటిటీ వేసుకున్నా కూడా సరిపోతుంది. నైట్ అంతా నానబడడానికి వదిలేద్దాం. చూడండి, మార్నింగ్ కల్లా మనకి పెసర్లు కానీ బియ్యం కానీ బాగా చక్కగా నానింటాయి. ఈ విధంగా బాగా నానింటాయి కదా. ఇప్పుడు వీటిని అయితే నీళ్ళ నుంచి సపరేట్ చేసేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఆరోగ్యంకి అయితే చాలా మంచి అండి. బరువు తగ్గాలనుకున్న వారికి, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రోటీన్ లోపం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పటి పిల్లలైతే చాలా మోతాదులో ప్రోటీన్ లోపం అయితే వస్తుందండి. అలాంటి వారికి ఇందులోనే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి, ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకుందాం. కొద్దిగా అల్లం ఉంటే అల్లం వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బ్యాటర్ని ఈ విధంగా బాగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. పలుకు అనేది లేకుండా చూసుకోండి. బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. టైం ఉంటే కనుక ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడే వేసేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా. రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత వంట నూనె, ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా అయితే వేస్తున్నాను. చూడండి, ఇందులో 1/2 టీ స్పూన్ అంత వంట సోడా వేసేసుకొని ఇప్పుడు ఈ నూనె, ఉప్పు, సోడా అనేది ఈ బ్యాటర్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా ఇదే విధంగా ఉండాలి. మరీ థిక్గా కానీ మరీ లూజ్గా కానీ చేసుకోకండి. ఇడ్లీ ప్లేట్లోకి లైట్గా నూనె రాసేసుకొని ఈ విధంగా బ్యాటర్ అయితే వేసేసుకోవాలి. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి. డిఫరెంట్ కలర్తో ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. పిల్లలకి డైరెక్ట్గా పెసర్లని ఇస్తే లైక్ చేయరు కాబట్టి ఈ విధంగా అయితే నేను డిఫరెంట్గా ట్రై చేశాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. మా పిల్లలకైతే ఈ విధంగా 2 ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని అయితే ముందుగా ప్రీ హీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి అయితే సెట్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల ముందు, లేదంటే ఒక 5 నిమిషాల ముందు నీళ్ళని మరగడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా ప్లేట్స్ని సెట్ చేసుకొని ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకున్నామంటే చక్కగా స్టీమ్ అయిపోతాయి ఇడ్లీలు అయితే. మరీ ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 10 నిమిషాలు అయితే వదిలే నేనైతే. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇడ్లీలు అయితే బాగా చక్కగా ఉడికిపోయినాయండి. మీకైతే ఇప్పుడు ఒక టూత్పిక్తో గుచ్చు కూడా చూపిస్తాను, చూసేయండి. మనకి ఈ టూత్పిక్కి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే చక్కగా ఉడికినట్టు. చూడండి, బాగా అసలు పిండి ఏమి అంటట్లేదు. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లన్న తర్వాత అయితే తీస్తున్నాను. కొద్దిగా చల్లన్న తర్వాత తీస్తే మనకి ప్లేట్కి అనేది అంటుకోకుండా చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి ఇడ్లీలు అనేవి. చూసారు కదా, గ్రీన్ కలర్లో ఎంత చక్కగా ఉన్నాయి కదా. బాగా చూస్తేనే తినాలనిపిస్తుందండి, అంత బాగున్నాయి ఇడ్లీలు అయితే. ఇప్పుడు వీటిని అయితే నేనైతే ఇక్కడ పల్లీల చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నానండి. పల్లీ చట్నీ మరీ థిక్గా కాకుండా ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే నచ్చినది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.